అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం డి. కామేశ్వరి గారు రాసిన 'పురుషులందు' అనే ఓ చక్కటి కథ చదువుకుందామండి. బాబూ, మన విశ్వనాథం బాబు గారు పోయారటండి. మీరలా వెళ్ళగానే ఫోనొచ్చింది. ఉదయం వాకింగ్ నుంచి రాగానే వంటావిడ కాంతమ్మ చెప్పిన కబురు విని ఎదురు చూసిందే అయినా ఒక్క క్షణం అలా ఉండిపోయారు కృష్ణమూర్తి గారు. ఎప్పుడు ఎప్పుడు పోయారుట? నాకు ఫోన్ చేసి చెప్పకపోయారా? అట్నుంచి అలాగే వెళ్ళి వచ్చేవాడిని కదా! బూట్లు విప్పుకుంటూ అన్నారాయన. మీ సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళారు బాబూ. సరే, కాఫీ ఇవ్వండి, అలా వెళ్ళి వస్తాను. దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి అంటూ లోపలికి వెళ్ళి వాకింగ్ డ్రెస్ మార్చుకుని కాఫీ తాగి బయలుదేరారాయన. విశ్వనాథం గారిల్లు చేరేసరికి ఇంటి ముందు, ఇంట్లో, మెట్ల మీద, వరండాల్లో చుట్టాలు, స్నేహితులు, అపార్ట్మెంట్ ఇరుగు పొరుగు అంతా నిల్చుని కొందరు, గుమ్మం ముందు వేసిన కుర్చీల్లో కొందరు మగాళ్ళు, ఆడవాళ్లంతా లోపల గదుల్లో నిండి ఉన్నారు. కృష్ణమూర్తి రాగానే వెంకటేశ్వరరావు, రామారావు, చలపతి రోజూ వాక్ చేసే గ్రూపు ముందుకు వచ్చి కబురు తెలిసి మేము ఇప్పుడే వచ్చాం, దాటిపోయాడు, సుఖపడ్డాడు అన్నారు లోగొంతుకతో. గత 3 నెలలుగా నరకం అనుభవించాడు పాపం. ఇంట్లో వాళ్ళు సరే ఏదో విముక్తి లభించింది అన్నారు రామారావు గారు. కృష్ణమూర్తి గారు తలాడించి, పాపం శారదమ్మ గారిదే బాధ, ఆవిడని తలుచుకుంటే ఇక ముందు అంటూ లోపల నుంచి వాసు రావడం చూసి ఆపేసి కాస్త ముందుకెళ్ళి అతని భుజం మీద చెయ్యి ఆంచి ఓదార్పుగా, సారీ వాసు, ఇప్పుడే తెలిసింది కబురు. ఎన్ని గంటలకు పోయారు నాన్నగారు అన్నారు. తెలియదు అంకుల్, నిద్రలోనే ప్రాణం పోయింది. తెల్లారి అమ్మ లేచి చూస్తే ఏదో తేడా కనిపించి పిలిచింది. వెళ్ళేసరికి అర్థమైంది, కాస్త విచారంగా అన్నాడు. ఏదో ఆ ప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి. మంచాన కోమాలో ఉండి ఎన్నాళ్ళుండి ఏం లాభం? భుజం తడుతూ, ఇక ముందు జరగాల్సినవి చూడు బాబు, మీ అక్కలిద్దరూ వచ్చారా? పెద్దక్క ముందే వచ్చి ఉంది. చిన్నక్క టాక్సీలో బయలుదేరింది. 2 గంటల్లో వచ్చేస్తుంది. 11 గంటలకు కార్యక్రమం పూర్తి చేస్తాం, వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆవిడని చూసొచ్చేశారా మీరు? కృష్ణమూర్తి అడిగారు. ఏది, మేమిప్పుడే వచ్చాం, లోపలంతా ఆడవాళ్ళు ఉన్నారు. మనం వెళితే బాగుంటుందా ఇప్పుడు? వెంకటేశ్వరరావు అన్నారు. బాగుండడానికి ఏముంది? సానుభూతి చూపాల్సింది ఆవిడకే కదా. గత 10 ఏళ్లుగా పరిచయం. పదండి, ఆవిడ్ని పలకరించి వద్దాం. నలుగురూ లేచి లోపలికి నడిచారు. ఆడవాళ్లు కాస్త తప్పుకుని దారి ఇచ్చారు. ముందు గదిలో నేల మీద శవాన్ని పడుకోబెట్టారు. తల దగ్గర దీపం ప్రమిద, పక్కన తులసి చెట్టు. సన్నగా టేప్ రికార్డర్లోంచి భగవద్గీత వినిపిస్తుంది. ఆ గదికి ఆనుకుని ఉన్న పక్క గదిలో గోడకు ఆనుకుని శారదమ్మ శోకదేవతలా కూర్చుంది. అసలే బక్కపలచని మనిషి. గత 3 నెలలుగా భర్త సేవలో మానసిక దిగులుతో మరింత చిక్కి శల్యంగా, బుగ్గలు కళ్ళు లోతుకుపోయి ఏడ్చి వాచిన కళ్ళతో ఉన్న ఆవిడని చూసి నలుగురు నమస్కరించారు. వాళ్ళని చూసిన ఆవిడ కళ్ళు మళ్ళీ నిండాయి. వీరింకా బాధపడకూడదు. నరకం నుంచి ఆయనకి విముక్తి కలిగిందని సంతోషించాలి, కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు. ఆవిడ 2 చేతులు జోడించి కనపడని దేవుడికో, దేవుడి దగ్గరికి పోయిన మనిషికో, పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి, ఆయనకి విముక్తి దొరికింది, నా సంగతేం చేసిపోయారు అంటూ చీర కొంగుతో మొహం కప్పుకుంది ఆవిడ. ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే ఏం లాభం? తల్లి భుజం పట్టుకు ఓదార్చింది కవిత. పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోవడం కృష్ణమూర్తి గారి దృష్టిని దాటిపోలేదు. ఇంకో కూతురు రావాలి, 11కి మళ్ళీ వద్దాం. ఇక్కడ కూర్చుని చేసేదేముంది? వచ్చే వాళ్ళకి బంధువులకి కాస్త చోటుంటుంది కూర్చోడానికి. నలుగురు మిత్రులు కూడబలుక్కుని బయటికి వెళ్లారు. ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో శుభానికి అశుభానికి నలుగురు వస్తే నిలబడే చోటుండదు. 10 ఏళ్లుగా 5గురు కూర్చునే ఆ పార్కు బెంచిపై నలుగురే కూర్చోవడం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది. పంచపాండవులనేవారు మనల్ని. అందరిలోకి చిన్నవాడు ముందెళ్ళిపోయాడు, చలపతి విచారంగా అన్నారు. ఇంకా ఒక్కొక్కరం మూటాముల్లా సర్దుకోవడం మొదలెట్టే సమయం వచ్చినట్లు అనిపిస్తుంది, రామారావు నవ్వి అన్నారు.
ఒక్కొక్కరం ఈ బెంచ్ మీద కూర్చుని మాటలు కలిపి పరిచయాలు పెంచుకొని ఆత్మీయతలు పెనవేసుకున్నాయి తెలియకుండానే. ఎన్ని కబుర్లు, రాజకీయాలు, ఉద్యోగాలు, రిటైర్మెంట్లు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మనవలు, అమెరికా ప్రయాణాలు, పాత సినిమా పాత పాటలు, పాత నవలలు. రోజుకొకరం కంపల్సరిగా ఒక జోకు చెప్పాలనే నిబంధన. వాకింగ్ అరగంట, బాతాకాని గంట. ఎంత దగ్గరైపోయాం అందరం, కృష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా. మన ఊర్లు వేరు, ఉద్యోగాలు వేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నేలను అపార్ట్మెంట్ కొనుక్కోవడం, ఈ పార్కు పెంచి మనల్ని ఇలా స్నేహితుల్ని చేయటం విచిత్రంగా అనిపిస్తుంది ఆలోచిస్తే, సాలోచనగా అన్నారు జస్టిస్ చలపతిరావు. మన సమస్యలు, బాధలు, సంతోషాలు అన్నీ అందరం మనసు విప్పి చెప్పుకునేంత దగ్గరయ్యాం ఆశ్చర్యంగా. నిజం చెప్పాలంటే మన నలుగురికి పెద్ద సమస్యలే లేవు, పిల్లలు దగ్గర లేదన్న బాధ తప్ప. డిఐజీ రామారావు అన్నారు. పాపం అదే అనేవాడు విశ్వనాథం. పిల్లలు దగ్గర లేరని మీరు బాధపడుతుంటే పిల్లాడి దగ్గర ఉన్నానే అని నే బాధపడుతున్నా. విచిత్రం కాదు అనేవాడు. లాయర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఏమిటో పాపం, మీరంతా ఎంత అదృష్టవంతులు. నెల తిరిగేసరికి 15, 20, 25,000 పెన్షన్లు వచ్చి పడతాయి. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న సుఖం దేనిలో లేదయ్యా. భవిష్యత్తుకి చీకు చింత ఉండదు. ప్రైవేటు ఉద్యోగాలు ఏముంది, డబ్బు దులిపి చేతిలో పెట్టి పొమ్మంటాయి అనేవాడు. చీఫ్ ఇంజనీర్ కృష్ణమూర్తి అన్నారు. నిజమే మరి. ఉద్యోగంలో ఉండగా ప్రైవేటు ఉద్యోగాలంత జీతాలు ఉండకపోయినా రిటైర్ అయ్యాక దిగులుండదు కదా. అయినా పాపం వెర్రివాడు. ప్రావిడెంట్ ఫండ్ అంతా కొడుకు చేతిలో పెడతారా ఎవరన్నా? ఈ రోజుల్లోనూ ఇంత తెలివి తక్కువతనం. ఏం చేస్తాడు పాపం, పరిస్థితులు అలా వచ్చాయి. ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్లికి అప్పు తీసుకున్నాడు. తండ్రి పోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చి పడ్డాయి. చేతికి వచ్చిన 12 లక్షలన్నా దాచుకోలేకపోయాడు. 3 బెడ్రూమ్ల ఇల్లు కొనుక్కుందాం నాన్న, మీకు ఖర్చు కలిసి వస్తుంది, బ్యాంకు లోన్ ఇస్తుంది, ఒక వంతు మనం కట్టాలి అంటే నమ్మాడు. ఏదో ఖర్చులకని 3 లక్షలు ఉంచుకొని మిగతాది అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చేశాడు. కృష్ణమూర్తి విచారంగా అన్నారు. ఈ రోజుల్లో ఇంత అమాయకత ఏమిటో. ఏమిచ్చినా మన తదనంతరం అని రాసుకోవాలి. ముందే ఇస్తే రోగం రొష్టు వస్తే మనకెవరిస్తారు? విశ్వనాథాన్ని చూసన్నా మనం ఇక కాస్త తెలివి తెచ్చుకోవాలి. డబ్బంతా లాక్కుని ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నట్లు కొడుకు కోడలు సాధిస్తుంటే పాపం భరించలేకపోయేవాడు. తనకంటేనూ భార్య ఇంట్లో పని మనిషి అయిపోయిందని దిగులు పడిపోయేవాడు. అభిమానం, ప్రేమ, గౌరవం చూపితే చాకిరీ కష్టం అనిపించదు అనేవాడు. ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా ఉండలేకపోయేవాడు మాటల మధ్య. దానికి తగ్గట్టు అతనికి ఆవిడకి బ్లడ్ ప్రెషరు, షుగరు. మందులు మాకులకు ఆ వడ్డీ సరిపోయేది కాదు. ఊరికే తిండి పెడుతున్నట్లు కోడలి మాటలు. పాపం ఆ ఇళ్ళల్ని చూస్తే జాలేసేది. ఎప్పుడన్నా పక్కా అపార్ట్మెంట్ అని ఏ ఆదివారమో వెళితే ఆ ఇల్లాలి చాకిరి, ఆ పీక్కుపోయిన మొహం జాలేసేది కృష్ణమూర్తి ఆవేదనగా అన్నారు. రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది. మహామహా వాళ్లే తట్టుకోలేరు ఆసుపత్రి ఖర్చులు. ఒకసారి స్ట్రోకు, ఓసారి హార్ట్ అటాకు, ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బు హరించుకుపోయింది. పాపం ఇక ఆ ఇల్లాలు పర్మనెంట్ పని మనిషే ఆ ఇంట్లో. మిత్రులంతా కొన్నాళ్లు పోయినా విశ్వనాథాన్ని బ్రతుకుండి బాధలను అనుభవిస్తున్న శారదమ్మని చూసి జాలిపడేవారు. అంతకంటే చేసేదేం లేక. ఏడాది గడిచింది. సంవత్సరకాలు పూర్తయ్యాయి. ఏదో లోకం కోసం అయిందనిపించినట్లు పూర్తి చేశాడు కొడుకు. మిత్రులు నలుగురు భోంచేసి శారదమ్మను చూసి పలకరించి వచ్చారు. కళావిహీనంగా ఉన్న ఆమె మొహం, చిక్కిన ఆమె శరీరం, ఆ కళ్ళలో దైన్యం అందరినీ కలిచివేసింది. మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఆ రోజు బెంచి మీద కూర్చుని మౌనం దాల్చారు. గేటు తీసుకుని విసురుగా వచ్చిన వాసు వరండాలో వాలు కుర్చీలో పేపర్ చదువుతున్న కృష్ణమూర్తిని చూసి కఠినంగా, విసురుగా, మా అమ్మ ఎక్కడా? పిలవండి దురుసుగా అన్నాడు. కృష్ణమూర్తి పేపరులోంచి తలెత్తి, లోపలున్నారు, వెళ్ళి మాట్లాడవచ్చు ప్రశాంతంగా అన్నారు. అక్కర్లేదు, పిలవండి ఇక్కడికి.
ఇక్కడే తేల్చేస్తాను. ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు. పిలవండి అరిచాడు ఆవేశంగా. ఏం మాట్లాడడానికి వచ్చావో చెప్పు వింటాను. శారదమ్మ లోపల నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని కొడుకు వంక చూస్తూ అంది. తల్లి వంక తిరస్కారంగా చూసి, నా తల్లి ఇంత బరి తెగిస్తుందని, పరువు మర్యాద మానాభిమానాలు అన్నీ వదిలి ఇలా పరాయి మగాడి ఇంట పడి ఉండడానికి తయారైందని విని నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. నీవెలాగూ పరువు సిగ్గు వదిలావు. నీ పిల్లల సంగతన్నా గుర్తు రాలేదా? మేం తలెత్తుకు తిరగాలనుకున్నావా వద్దా? 5 రోజులుగా ఇంట్లో నీవు కనబడక ఏమైపోయావు, ఎక్కడికి పోయావో అర్థం కాక ప్రతి వాళ్ళని అడిగి ఆరా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. బాబీగాడు నిన్న సాయంత్రం రోడ్డు మీద సైకిల్ తొక్కుతుంటే నువ్వు కనపడ్డావట. మా అమ్మ అని పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయావట. నేను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యి వాడు నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాడట. రాత్రి నేను వచ్చాక సంధ్య చెబితే నమ్మలేకపోయాను. ఉదయమే వచ్చి చూస్తే నిజమన్నది అర్థమైంది. చా, ఇలా చెప్పకుండా చెయ్యకుండా ఇల్లొదిలి పరాయి మగాడింట్లో, అది ఆడవాళ్లు లేని ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా? అరిచాడు. పరాయి మగవాడెవరు బాబు? నా భర్త ఇంట్లో ఉన్నా. నేనేం పరువు తక్కువ పని, తప్పుడు పని చేయలేదు నాయనా. అది అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది కఠినంగా అంది శారదమ్మ. నిర్ఘాంతపోయాడు వాసు. నోట మాట రాక ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేని వాడిలా, ఏమిటి భర్త? ఎవరు? ఈయన నీ భర్త? ఓ గాడ్, ఎంతకు తెగించావు? ఈ వయసులో నాన్న పోయిన ఏడాదికి పెళ్లి చేసుకున్నావా? ఎంత బరితెగింపు! గొప్పగా చెప్తున్నావు సిగ్గు లేకుండా అరిచాడు. గొంతు తగ్గించు వాసు. ఇంకోరింటికి వచ్చి ఇంటి ముందు నిలబడి అరవడం మర్యాద కాదు హెచ్చరికగా అంది శారదమ్మ. జరుగుతున్న దానితో సంబంధం లేనివాడిలా తల్లి కొడుకులు చూసుకుంటారన్నట్టు నిర్లిప్తంగా పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసేసరికి తిక్కరేగింది. ఏం పెద్ద మనుషులండి మీరు? చిచ్చి, స్నేహితుడి భార్యని, అది భర్త పోయి ఏడాది దాటగానే పెళ్లి చేసుకున్న మీరు మర్యాదస్తులు అనుకున్నాను ఇన్నాళ్ళు. ఇంతకి దిగజారి ఈ వయసులో చి, ఆవిడ బుద్ధా ఇది? మీకు పుట్టిన బుద్ధా? వాసు, నువ్వేం అనదలిచినా నాతో మాట్లాడు. ఆయన్ని ఒక్క మాట అంటే ఊరుకోను స్థిరంగా అంది శారదమ్మ. ఓహో, కొత్త మొగుడి మీద అంత ప్రేమ? అవును, కొత్త మోజుగా. ఈ వయసులో మరో మగాడు కావలసి వచ్చి ఇంతకు తెగించావన్నమాట. తల్లి అన్నది మర్చిపోయి అసహ్యంగా మాట్లాడాడు. కృష్ణమూర్తి సావకాశంగా పేపర్ మడిచి పక్కన పెట్టి, చూడు వాసు, మీ అమ్మ అని ఏదో చెప్పబోయాడు. మీరు నాతో మాట్లాడకండి. పెళ్ళాం పోయి ఒంటరిగా ఉండి మొగుడు పోంగానే మా అమ్మకి గాలం వేశారంటే ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు. నోర్మీ వాసు, ఈ మహానుభావుణ్ణి ఒక్క మాట అంటే సహించను. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళు. నేనెవరికి జవాబుదారీ కాను. అవును, నా ఒళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సి వచ్చి పెళ్లి చేసుకున్నాను. సరేనా? ఇక వెళ్ళు. ఈ పాపిష్టిదాని ముఖం చూడకు. నీ చచ్చినా నీ మొహం చూడక్కర్లేదు. నాకెవరూ లేరనుకునే ఇక్కడికి వచ్చాను కఠినంగా అంది. నా కన్న తల్లి ఉంది అనుకుని వచ్చాను. నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడో నీళ్లు వదిలేసేవాడిని. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. చచ్చిన దానితో సమానం. అవును బాబు, నీలాంటి కొడుకులు తల్లి బతుకుండగానే నీళ్లు వదిలేస్తూ చచ్చిన దానితో సమానం అనుకోబట్టే కొందరు నిర్భాగ్య తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకుని ఏ అనాథ ఆశ్రమాల్లోనో చేరుతున్నారు. కన్నతల్లులు కొడుకు, కోడలు, మనవలు తన కుటుంబం అనుకుంటారు. కొడుకులు భార్యాబిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితి వచ్చాక ఇక ఆ తల్లి ఏం చేస్తుంది? గొడ్డు చాకరీ చేసినా ఊరికే తినిపోతుందని ఏడ్చే పరిస్థితి వచ్చాక అది భరించలేని తల్లి తన దారి తను చూసుకుంటుంది. అంటే ఇంట్లో పని పాట చేయడం గొడ్డు చాకరీయా? కొడుకింట్లో ఉంటూ కాస్త పని చేయడం, మనవల్ని చూసుకోవడం కూడా గొడ్డు చాకరీ చేయించినట్ట? ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. తల్లివి ఆ మాత్రం ఇల్లు పిల్లలని కనిపెట్టుకుని ఉండడం బాధలు పెట్టడమా? ఆవేశంగా అరిచాడు. తల్లికి పిల్లల బాధ్యత బరువు కాదు. పిల్లల బాధ్యతలు తీరిన ముది వయసులో తలకి మించిన భారాన్ని తల్లి తలకెత్తుతే మోయలేదన్నది మాకు అర్థం కాదు. ఇంట్లో పడి ఊరికే తింటుంది, ఆ మాత్రం చెయ్యదా అని మీకు అనిపిస్తుంది. శక్తికి మించిన బరువుని మోయడానికి కాస్తంత ప్రేమ, ఆదరణ, గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు లాగ్గలరు. అదీ లేనినాడు జీవోత్సవాలవుతారు. నాలా గతిలేని వాళ్ళు ఏ అనాథాశ్రమాలో వెతుక్కుంటారు.
ఆ స్థితి నాకు పట్టకుండా ఏ దేవుడో కరుణించి ఈయన రూపంలో నన్ను ఆదుకున్నారు. బాబు, ఈ శేష జీవితం ఈ నీడన ప్రశాంతంగా బతకని. ఇక వెళ్ళు, నీకు నమస్కారం చేతులు జోడించి అంది శారదమ్మ. కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు? డబ్బు దశకం ఉన్న ఆయన్ని పట్టావు తెలివిగా అక్కసుగా అన్నాడు వాసు. శారదమ్మ నవ్వింది. పోనీ అలాగే అనుకో అంది ప్రశాంతంగా. నీ బాధ నాకు అర్థమైంది బాబు. జీతం బత్తం లేని నమ్మకమైన పని మనిషి చేజారిపోతే కష్టమే మరి అంది గుంభనంగా. తల్లి వంక కొరకొరా చూసి, కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసవిస వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఇద్దరినీ అర్జెంటుగా ఎందుకు పిలిపించానో ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీకు ఇక్కడ జరిగిన విషయం ఎవరి నోటో వినడం కంటే నేనే చెబితే మంచిదని పిలిచాను. కృష్ణమూర్తి కొడుకు విశాల్, కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడటానికి. ఇదంతా ఏమిటి డాడీ? ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు? నలుగురు నోళ్లలో పడి పరువు పోగొట్టుకోవటం, ఆవిడ కొడుకు మీ గురించి ఊరు వాడ చెడు చెప్పడం, నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. విశాల్ నిష్ఠూరంగా మాట్లాడాడు. డాడీ, మా ఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతుంటే తలదించుకున్నాను. డాడీ, మాకు తెలుసు అమ్మ పోయాక మీరు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. కానీ ఈ 70 ఏళ్ల వయసులో ఓ ముసలావిడిని, అది ఓ స్నేహితుడి భార్యని పెళ్ళాడడం ఎంత చీప్గా, ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా? మీకు తోడు అవసరం అనుకోవచ్చు. మీ పిల్లలు, మీ మనవలు సమాజం ముందు మీరు ఎంత చులకన అవుతున్నారన్నది ఆలోచించొద్దా డాడీ? మీ పట్ల ఉన్న గౌరవం, అభిమానం ఈ ఒక్క చర్యతో తుడిచిపెట్టుకుపోయింది. నిష్ఠూరంగా విరక్తిగా అంది సుమ మొహం చిట్లించి. కృష్ణమూర్తి గారు వారిద్దరినీ వారిస్తూ, తెలుసమ్మా, మీరంతా నా గురించి ఏమనుకుంటారో ఊహించలేనంత వెర్రివాడిని కాను, చిన్నవాడిని అంతకంటే కాను. ఇది నాకు ఆడతోడు కావాలని, ఈ వయసులో ముచ్చట్లు కావాలని చేసుకున్న పెళ్లి కాదు. మీ అమ్మ పోయిన ఈ 10 ఏళ్లలో ఈ ఒంటరితనానికి అలవాటు పడి నాకంటూ ఓ వ్యాపకాలు, నచ్చిన కాలక్షేపాలు ఏర్పరచుకున్నాను. కాంతమ్మ గారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు. మరెందుకు ఇలాంటి పని చేసి నలుగురి చేత అనిపించుకోవడం? కొడుకు నిలేశాడు. ఎందుకంటే ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి, ఆదుకుని, ఆదరించి ఆవిడ శేష జీవితం మనశ్శాంతిగా బతకడానికి ఓ తోవ చూపాలని. లోకంలో మొగుడు పోయి ఇంతకంటే దుర్భర స్థితిలో, దారిద్రంలో మగ్గుతున్న ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. దానికోసం మీరు ఇలాగా నలుగురి నోళ్లలో పడి మధ్యలోనే అరిచాడు కొడుకు. లోకందేముంది, 4 రోజులు అంటుంది. అలవాటైతే వాళ్లే నోరు మూసుకుంటారు. నిజమే, లోకంలో శారదమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ నా కళ్ళ ముందు నాకు తెలిసిన నా స్నేహితుడి భార్య, కన్న కొడుకు ఇంట్లో హీనంగా బతుకుతూ అనాదరణకి, అవమానాలకి గురి అవుతుంటే చూశాక ఆ దయనీయ స్థితి నుంచి తప్పించాలని, ఆవిడకి ఓ కొత్త జీవితం, కొత్త ఆశ, బతుకు మీద అనురక్తి, శేష జీవితాన్ని ప్రశాంతత, భద్రత కల్పించాలని, ఇంకా ఆమెకు 63 ఏళ్ళు. ఇక ఈ అనారోగ్య జీవితంతో, బండెడు చాకిరీతో ఇంటి బాధ్యత మోస్తూ, చాకిరీ చేసిన ఆదరణ, గౌరవం, అభిమానం లేని చోట ఉండి బతికేడ్చలేదని, ఆమెకి అండగా నిలవాలని ఈ పని చేశాను. మిత్రుడి ఆత్మ సంతోషించాలని. ఆవిడ పరిస్థితి బాగోలేకపోతే డబ్బు సాయం చేసి ఆదుకోవచ్చు. దానికోసం పెళ్లి చేసుకోవాలా? నలుగురి నోళ్లలో పడాలా? కూతురు నిలేసింది. అవును, ఆవిడికి ఆర్థిక సాయం చేయవచ్చు, మందులను కొనివ్వచ్చు, కొడుకు అన్నాడు. విశాల్, నీకు లోకం సంగతి తెలియదు. ఒక ఆయనింటి ఆవిడ పరాయి వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటుందా? అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తల వంచిన ఆ కొడుకు, కోడలు ఇది తెలిస్తే ఆమెను బతకనిస్తారా? 1-2 సార్లు మోయలేని బరువుతో నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచుల ఇంటి వరకు తెచ్చిపెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాట పడిపోయింది. అది చూసి కోడలు మూతి తిప్పింది. 2-3 సార్లు, అమ్మా, మందులు వేసుకోవడం లేదా, ఇలా అయిపోయారు అంటూ ఇంటికి వెళ్ళినప్పుడు పలకరిస్తే, ఎవరి కోసం బతకడానికి మందులు వేసుకోవాలి బాబు అంది విరక్తిగా. ఈ వయసులో బ్లడ్ ప్రెషరు, షుగరు అందరికీ మామూలైపోయాయి అన్నాడు కొడుకు తేలిగ్గా. ఓసారి దుకాణంలో కనిపిస్తే, అమ్మా, విశ్వనాథన్ నా స్నేహితుడు, ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు, మీరలా ఉంటే అతని ఆత్మ క్షోభిస్తుంది. బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా.
మంచాన పడై అతనెంత నరకం అనుభవించాడో చూశారుగా. కాదనకండి, ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా ఆవిడ చేతిలో పెడితే ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడిందో. ఇంటికెళ్ళాక మందులు చూసి కోడలు నిలేసిందట. ఇలాంటి పరిస్థితిలో ఆవిడని రోడ్డు మీద పలకరించినా, ఇంటికెళ్ళి సానుభూతి చూపాలన్నా ఆర్థికంగా ఆదుకోవడం సాధ్యపడుతుందా? బాగుంది. ఎవరి కోసమో జాలి, సానుభూతితో ఇలాంటి పని చేసి మా అందరికీ తలవంపులు కలిగించారు. మేమందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? కూతురు తిరస్కారంగా అంది. ఆవిడ ఆర్థిక సహాయం అందుకోవడానికే ఇబ్బంది పడిందేమో. మరి ఏకంగా ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకు వచ్చిందో. మీ ఆస్తి, అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని ఒప్పుకుందేమో. విశాల్ హేళనగా అన్నాడు. హ, నాన్నగారి ఇల్లు, వాకిలి, డబ్బు సొంతం అవుతుందిగా పెళ్ళాడితే. ఊరికే ఏ 1000 2000 పుచ్చుకుంటే ఏం లాభం? అసలుకే వేసింది పన్నాగం వ్యంగ్యంగా అంది కూతురు. కృష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు. దయచేసి అలా అసహ్యంగా ఆ ఇల్లాలని అవమానించకండి. ఇందులో ఆమె ప్రమేయం లేదు. ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను. ఈ ఆస్తి, ఈ ఇల్లు, నా డబ్బు, దశకం మీకు చెందాల్సినవి. నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి. ఆ విషయంలో మీకేం భయం వద్దు. నేను లేని మరుక్షణం ఆమె ఈ ఇంట్లో ఉండదు. నేనెన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. నా తదనంతరం ఆవిడకి దక్కేది నా పెన్షన్ మాత్రమే. నా తరువాత పెన్షన్ కేవలం భార్యకిస్తారు తప్ప పిల్లలకివ్వరు కదా. అది ఆవిడకి చెందుతుంది. ఈ రోజున నాకు 25,000 పైన పెన్షన్ ఉంది. తరువాత అందులో సగం ఆవిడకి వెళ్తుంది. నా తరువాత ఓ ఓల్డేజ్ హోమ్కి ఆమె వెళ్ళి ఆ డబ్బుతో ఆవిడ సుఖంగా బతికే ఏర్పాటు చేశాను. భర్తకి పెన్షన్ లేని ఉద్యోగం అవడం వల్ల తెలివి తక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కి ఇచ్చుకుని పూర్తిగా వాళ్ళ దయాధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకు ఓ బతుకు చోటు చూపడానికే ఈ పెళ్ళి. కేవలం ఆమెకు నా పెన్షన్ ఇప్పించడానికే ఈ పెళ్ళి. ఆవిడ ముందు అస్సలు ఒప్పుకోలేదు. నేను నా మిత్రులు ఈ ఆలోచన చెప్పి ఒప్పించడానికి చాలా అవస్థపడ్డాం. ఆ నరకం నుంచి బయటపడడానికి మాకు తోచిన మార్గం ఇది. లోకం గురించి ఆలోచన వద్దు. బతికిన 4 రోజులు మీరు ప్రశాంతంగా బతకండి అని బలవంతంగా ఒప్పించాం. ఆవిడ నాకు తోబుట్టువు లాంటిది. అందుకే శాస్త్రోక్తంగా ఏ గుళ్ళో పెళ్లి కాకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అధికారికంగా ఈ ఇంట్లో ఆమె ఉండేందుకే ఈ ఏర్పాటు. కాస్తంత ఆశ్రయం కల్పించడానికే. ఇదేదో ముందే మాకు వాళ్ళ పిల్లలకి చెబితే ఇంత గోల, అపార్థాలు ఉండేవి కాదు కదా. కొడుకు కాస్త చల్లపడి అన్నాడు. ముందు చెబితే కొడుకు అడ్డుపుల్లలు వేసేవాడు. అంతేకాక పెన్షన్ కోసం ఈ పెళ్లి జరిగిందన్నది ఈ నోట ఆ నోట అందరికీ తెలిస్తే మరికొందరు ఇలా చేయొచ్చు. దీంతో ప్రభుత్వం ఇది అరికట్టడానికి ఏమన్నా కొత్త రూల్స్ పెట్టచ్చు. కేవలం పెన్షన్ కోసం పెళ్ళి అంటే పెన్షను నిరాకరించవచ్చు. అందుకని నేను, నా స్నేహితులు చాలా రహస్యంగా ఈ ఏర్పాటు చేశాం. ఎవరికీ తెలియనివ్వకుండా. మీరు దయచేసి ఈ విషయం గురించి నోరిప్పొద్దు. ఆవిడ నోటి ముందు కూడా పడగొట్టొద్దు. ఆవిడ నోటి ముందు కూడు పడగొట్టొద్దు. అందుకే మిమ్మల్ని ఇలా వేరే పిలిచి విషయం చెప్తున్నాను. ఆవిడ మీద కరుణ చూపండి. నేను కోరేది ఇంతే. చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు. ఆ క్షణంలో తమ ఊహకందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలలు దించుకుని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు ఇద్దరు.